యాక్చువల్‌గా కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చానండి. నేను 1000 మందిలో ఇద్దరికే నచ్చుతాను. 999 మందికి నచ్చను. చాలామంది రకరకాలుగా ఈడు శాడిస్ట్ గాడంటారు, సైకో గాడంటారు, మెంటల్ గాడంటారు, తిక్కలోడంటారు. రకరకాలుగా ఎవరు నచ్చినట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నేనేం పట్టించుకోను. ఎందుకంటే మనకు భూమి మీద ప్రతి మనిషి నచ్చినట్టు బతకాలండి. నచ్చినట్టు ఎన్నాళ్ళు బతుకుంటామో తెలీదు. ఈరోజు బతుకున్నవాడు ఈరోజు నైట్ పడుకున్నవాడు రేపు లెగుస్తాడో లేదో గ్యారంటీ లేదు. అందుగురించి ఏంటంటే మనకు నచ్చినట్టే బతకాలి. మనం నచ్చినట్టు బతికితే రేపొద్దున హ్యాపీగా చనిపోతాం. అదే నేను సిద్ధాంతం పెట్టుకున్నాను. అందుగురించి ఎవరికి నచ్చినట్టు నేను యాక్ట్ చేయను. యాక్ట్ చేయడం నాకసలు ఇష్టం ఉండదు. నాకు ఎలా అనిపించిందో అలా బతుకుతామాట. అది నేను ఇంకోటేంటంటే ఎవరికీ కూడా అన్యాయం చేయను. ఎవరికీ కూడా ఏంటంటే నాకు శత్రువైనా మాక్సిమం నా తలుపుకి తడితే గనక మా నాన్నగారు ఒకటే చెప్పారు. "ఒరేయ్! శత్రువు మన ఇంటికి వచ్చి తలుపు కొట్టినా నువ్వు హెల్ప్ చేయడానికే ట్రై చెయి. వాళ్ళని పాడు చేయడానికి మట్టుకు ఎట్టి పరిస్థితిలో అవకాశం దొరికింది కదా! పాడు చేయడానికని ట్రై చేయకు. నీకు మంచి జరగదురా. ఏదో రూపంలో నీకు ఇబ్బంది కలుగుతది. నేచర్‌కి మనం ఏమిస్తామో రిటర్న్ గిఫ్ట్ అదే వస్తది. ఎట్టి పరిస్థితిలో ఎవరికీ కూడా అన్యాయం చేయకు. చేస్తే కనుక నీకు మంచి జరగదు" అని చెప్పేసి మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మొన్న కూడా ఫోన్ చేసినప్పుడు అదే చెప్పారు. నిజంగా మా అమ్మ కూడా అదే చెప్తది. నలుగురికి పెట్టగలిగితే అన్నం పెట్టరా పుణ్యం వస్తదని చెప్పి మా అమ్మ చెప్తూ ఉంటదన్నమాటండి. అంత గొప్ప వ్యక్తిత్వంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పకపోతే కనుక రియల్‌గా నేను చాలా క్రూరత్వంగా, చాలా ఒకరిని తొక్కేసుకొని పైకి ఎదిగిపోయామో నాకు తెలీదు. వాళ్ళు ఎప్పటికప్పుడు గైడ్‌లైన్స్ ఇస్తూ ఉంటారన్నమాటండి. "ఇలాగ ఉండు, మంచిగా ఉండు, 10 మందికి ఉపయోగపడు. నీ ఉపయోగం చెయ్యకపోతే గనక మూసుకు కూర్చో. ఎవరికీ కూడా హాని చేయకు. హాని చేస్తే కనుక నీకు మంచి జరగదు" అని చెప్పేసి మా నాన్నగారు, మా అమ్మ చెప్తూ ఉంటారన్నమాటండి. నిజంగా వాళ్ళ కడుపున పుట్టడం నిజంగా నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం అనుకుంటాను. అంత గొప్ప తల్లి, తండ్రి నాకు దొరకటం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మంచోళ్ళండి. చెడ్డోళ్ళేం కాదు. సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా మారొచ్చేమో నాకు తెలీదు. యాక్చువల్‌గా నాదో సిద్ధాంతం ఉంటదండి. అది తప్పో, రైటో నాకు తెలీదు. ఎందుకంటే నా సిద్ధాంతం ఒక టైప్ ఆఫ్‌లో ఒక శాడిజం టైపు సిద్ధాంతం ఉంటదన్నమాటండి. అదేంటంటే నాకు నచ్చకపోయినా వాళ్ళకి దూరంగా ఉంటాను. వాళ్ళకి నచ్చకపోయినా నేను దూరంగా ఉంటానన్నమాటండి. ఎందుకంటే ఇప్పుడెళ్ళి వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి ఈ రోజుల్లో. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే, మనం వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదండీ. అందుగురించి ఏంటంటే, హ్యాపీగా బయటకొచ్చామనుకోండి, రేపొద్దున్న బయట కనపడినప్పుడు హ్యాపీగా మనంతా హెల్తీ రిలేషన్ ఉంటది. రేపొద్దున అంతా ఇప్పుడు ఏం చెప్పలేం కదా! రేపొద్దున ఎన్నాళ్ళుంటామో భూమి మీద తెలీదు కదా! రామాయణంలో రాముడు హనుమంతుని గుర్తించాడంటండి. గుర్తించినందుకు ఆయన ఏం చేయాలో అది 100% రాముడికి చేయగలిగాడు. రాముడు చాలామంది చెప్పారంట. "ఏంటి హనుమంతుడిని గుర్తిస్తున్నావంటే అతనేం చేయగలడంటే, లేదు అతనిలో ఒక పవర్ ఉంది. 100% అద్భుతం చేస్తాడు హనుమంతుడు. చాలా గొప్పోడు, చాలా బలశాలి, చాలా గొప్పోడు" అని చెప్పేసి చెప్పాడంటండి. నాకు చెప్పడం సరిగ్గా రావట్లేదు. అంటే నేను అంత చదువుకోలేదు, అంత గొప్పోడినేం కాదు నేను. నాకు తెలిసిన వేలో చెప్తాను. అలాగే కృష్ణుడు అర్జున్‌ని గుర్తించాడంటండి. యాక్చువల్‌గా కృష్ణుడి రేంజు ఒక భగవంతుడు, అద్భుతమైన పర్సను. కాపోతే ఒక కార్యక్రమానికి ఇతనే పర్ఫెక్టు అని జెప్పేసి అర్జున్‌ని గుర్తించాడంటండి. గుర్తించినందుకు అర్జునుడు ధర్మం అర్జునుడు చేశాడు. ఎందుకంటే ప్రతి మనిషి వెనకాల ఒక సోల్‌మేట్ ఉంటాడు. బావ ఉండొచ్చు, రిలేషన్ అవ్వుండొచ్చు, అన్న అవ్వుండొచ్చు, ఏదో రూపంలో మనకి ఫ్రెండ్ అవ్వుండొచ్చు. ఏదో రూపంలో మనకి ఒక సోల్‌మేట్ ఉంటాడు. నిజ జీవితంలో వైఎస్ఆర్‌కి పీవీపీ అండి. అలాగే బాపు గారికి రమణ. అలాగే మోడీకి అమిత్ షా. రైట్ పర్సన్ మన పక్కన ఉన్నాడనుకోండి, ఏమవుద్దంటే ఆటోమేటిక్‌గా మనకు తెలియని ఎనర్జీ వస్తది. మనం నిజంగా టాలెంటెడ్ అని మన ఫ్రెండ్ గుర్తించాలి. అటువంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు ఏమవుతదంటే అండి, మనకు తెలియకుండానే మనకి ఎనర్జీ వస్తది. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటది. టాలెంట్ లేకుండా ఈ భూమి మీద ఎవడో పుట్టడండి. నాకు తెలిసిన మటికి. ప్రతి మనిషి దేవుడు పుట్టించేటప్పుడు ప్రతి మనిషికి టాలెంట్ ఇచ్చే పుట్టిస్తాడు. మనం యూజ్ చేసుకుంటే గొప్పోళ్ళవుతాం. యూజ్ చేసుకోకపోతే గనక ఎలాగో ఉండిపోతాం. నేను సూసైడ్ చేసుకునే వాళ్ళని 15 మందిని సేవ్ చేశానండి. నా మోటివేషన్‌తోటి. ఎందుకంటే బ్రతుకనేది చాలా ఇంపార్టెంటు. బతికి సాధించాలి ఏదైనాని అని జెప్పేసి 15 మందికి మోటివేట్ చేసి నేను బతికించాననమాటండి. 2003లో స్టిల్స్ రాజా గారి దగ్గర నేను వర్క్ చేసేవాడిని మా గురువుగారి దగ్గర. చేస్తున్నప్పుడు భాస్కర్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడనమాటండి. ఒక కెమెరామెన్‌గా అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మనోడి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసాడంట. ఖర్చు పెట్టించేసి మరి ఇతను చెప్పాడు మరి ఏం జరిగిందో నాకు అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. ఓ రోజొచ్చి నేను సచ్చిపోతున్నాను, సూసైడ్ చేసుకుంటా అని జెప్పేసి పాయిజన్ బాటిల్ అది తెచ్చుకొని వచ్చాడనమాటండి. ఒరేయ్! ఎందుకు సచ్చిపోవడం? ఇది ఒకటే లైఫ్ కాదు గదా! సినిమా అనేది లైఫే కాదు గదా! బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి.
ఆప్షన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వచ్చి నేర్చుకో. ఎందుకంటే ఒక పర్సన్‌తో తిరిగావు, ఎంతో కొంత నీకు సర్కిల్ ఏర్పడి ఉంటది కదా! ఆ సర్కిల్‌లో ఎవరున్నారో చూసుకో. చూసుకొని ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఒక్కటి ఒప్పుకున్నావంటే నువ్వు సెట్ అయిపోతావు అని చెప్పంటే, శ్రీకాంత్ గారు ఆళ్ళ సిస్టర్ కూతురిది వెడ్డింగ్ ఒప్పుకున్నాడనమాట అండి. ఒప్పుకున్న తర్వాత ఒకరోజు నా దగ్గరికొచ్చి స్వీట్స్ పట్టుకొనొచ్చాడు. వచ్చి "థాంక్స్ బ్రదరు. నువ్వు మంచి టైంలో మంచి గైడెన్స్ ఇచ్చావు. నువ్వు కానీ ఆ రోజు ఆ గైడెన్స్ ఇవ్వకపోతే గనక నేను నిజంగా సూసైడ్ చేసుకొని చచ్చిపోయేవాడిని. నన్ను బతికించావు బ్రదరు. నేను లైఫ్‌లో మర్చిపోలేనని" చెప్పేసి అన్నాడన్నమాట. 2018లో ఒక పర్సన్ వచ్చాడండి. ఒక వేరే రాష్ట్రం నుంచి హైదరాబాద్ వచ్చాడన్నమాట అండి. వస్తే వేరే ఫ్రెండు నాకు వర్క్ ఉందంటే తను పంపించాడన్నమాట అండి. ఆ పర్సన్‌ని. పంపిస్తే తను యాక్చువల్‌గా ఏంటంటే నాతో ట్రావెల్ చేసేవాడు. ట్రావెల్ చేస్తే ఒకరోజు నా దగ్గరికి మందు తీసుకొని వచ్చాడన్నమాట అండి. మందు తాగుదాం సరదాగా ఈరోజు తాగాలనిపిస్తుంది అన్నాడు. సరే అని చెప్పేసి ఇద్దరం సిట్టింగ్ ఏసాం. సిట్టింగ్ ఏసిన మధ్యలో తను ఏడవడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి నేను ఈరోజు నైట్ సూసైడ్ చేసుకుంటున్నాను. చచ్చిపోతున్నా అని చెప్పి అన్నాడు. ఏంటి నీకు ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ చెప్పు. అంటే అప్పుడు చెప్పాడన్నమాట. నాకు ఇక్కడ గడవట్లేదు. నేను చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నాను. నాకు అర్థం కావట్లేదు. అసలు పరిస్థితి అర్థం కావట్లేదు. అక్కడ ప్రాబ్లమ్ ఇక్కడికొస్తే ఇక్కడ కూడా అలాగే ఉంది నాకు. నాకేం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను చచ్చిపోతానని చెప్పి అన్నాడండి. అంటే బాసు చచ్చిపోతే ఆహ్, ప పరిష్కారం దొరకదు. నీకేంటి రేపొద్దున్న శుభ్రంగా ఫ్రెష్ అప్ అయ్యి రా. నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను. దాని ప్రకారం ఫాలో అవ్వు. నీకు 100% వర్కౌట్ అవుద్దని చెప్పేసి అన్నానండి. తర్వాత మార్నింగే 9 కల్లా నా దగ్గరికొచ్చేసాడు. వచ్చేసి ఏం చేయమంటావు అని అడిగాడండి. కొంతమందిని నేను పరిచయం చేస్తా ఫోటోగ్రాఫర్‌ని. వాళ్ళతో ట్రావెల్ చేసుకో. కొంతమందిని వాళ్ళతో పాటు తిరుగుతుండగా కొంతమంది నీకు ఆటోమేటిక్‌గా పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా వర్క్ దొరుకుతది. నువ్వు 100% మంచి పొజిషన్‌కి వెళ్తావు. నువ్వు చాలా టాలెంటెడు. అద్భుతమైన ఫోటోగ్రాఫరు. గ్యారంటీ నీకున్న వర్క్‌కి అస్సలు ఖాళీ ఉండదు. చాలా మంచి పొజిషన్‌కి వెళ్ళిపోతావు అని చెప్పేసి అన్నానండి. యాక్చువల్‌గా ఏంటంటే ప్రతి మనిషికి సపోర్టింగ్ పర్సన్ ఉండాలి. మనం ఏంటంటే రైట్ వే చెప్పాలన్నమాట అండి. చెప్తే ఏమవుతదంటే మనం సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా ఆప్ చేయగలం. ఇప్పుడు తను దరిదరిగా సీజను 2 కలిపి నెలకి 2,00,000, 3,00,000 సంపాదించుకుంటున్నాడన్నమాట అండి. హ్యాపీ గదా! ఒక మనిషిని బతికించాం గదా! అలాగా 15 మందిని వరకు బతికించాను. ఈ వీడియోలో మొత్తం అందరి గురించి చెప్తే వీడియో ఎక్కడికో వెళ్ళిపోద్ది. లెంత్ అయిపోద్ది. అందుగురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మన పక్కన మనం ఏంటంటే మనం అద్భుతాలేం చేసేవసరం లేదు ఎవరికని. మంచి చేయకపోయినా పర్లేదు. చెడు మట్టుకు చేయకూడదండి. మా నాన్నగారు చెప్పిన సిద్ధాంతం. అందుగురించి ఏంటంటే మనకు తెలిసినది ఒకటే సిద్ధాంతం. మనం ఏంటంటే మనం ఎదుగుతున్నామంటే గనక ఒకళ్ళు హెల్ప్ చేస్తే హ్యాపీ. హెల్ప్ చేయకపోయినా హ్యాపీయే. చెడు మట్టుకు చేయకూడదు. చేస్తే గనక దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురైపోతాయండి. నాకు చాలామంది నేను చాలామందికి మాక్సిమం నాకు చేయగలిగింది అర్ధరాత్రి కూడా తలుపు తట్టినా నేనేంటంటే ఎవరికైనా హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. నేను ఎంత క్రిటికల్ సిట్యుయేషన్‌లో అయినా నేను ఎవరికైనా హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మా పేరెంట్స్ చెప్పిందదే. కానీ నా దరిద్రం ఏంటో కానీ నేను ఇలా ఉన్నా నాకు ఎవరో ఒకళ్ళు హాని చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. నాకేంటో నా దరిద్రమో, నా జాతకం ఏంటో అది అర్థం కాదు. నాకేదోటి హాని చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఏంటో నాకు అర్థం కాదు జీవితం ఏంటో. ఎందుకంటే నాకు ఒకటే సిద్ధాంతం. ఎవరికైనా కష్టాల్లో ఉంటే గనక మనం హెల్ప్ చేయాలి. లేకపోతే గనక శుభ్రంగా మూసుకొని కూర్చున్నాం అనుకోండి గొడవ ఉండదు. మననేంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్నారంటే సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేయలేని పరిస్థితిలో శుభ్రంగా కామ్‌గా పక్కకొచ్చేసాం అనుకోండి గొడవ ఉండదు. నా గురించి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నాకు నా నాకు నేను నచ్చలేదనుకోండి ప్రతి ఒక్కళ్ళకి బ్యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈడు ఎదవ, ఎదవ, ఎదవ అని. నాకేంటంటే అలా నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చలేదనుకోండి శుభ్రంగా కామ్‌గా పక్కకెళ్ళిపోతాను. వాళ్ళ గురించి ఇంక మాట్లాడను. మనకు సంబంధం లేదు. వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకుంటూ కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే తప్పు. ఎందుకంటే ఎక్కడి నుంచో బతకడానికి వచ్చాం ఇక్కడికి. ఏదో గతి లేక మనకేం బతుకుదెరువు లేక ఆ ఊరు నుంచి ఈ రాష్ట్రానికొచ్చాం బతకడం కోసం. వచ్చినప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళు తొక్కుని మనం చేసుకుంటూ వల్ల మనకి ఏం కలిసొస్తదండి? నేచర్ ఏమన్నా మంచి జరుగుతదా? నేచర్ ఏమన్నా మంచి చేస్తదా? చేయదు గదా! మా అమ్మ, నాన్నని బతికించుకోవడం కోసం ఆళ్ళ కాళ్ళు, ఈళ్ళ కాళ్ళు పట్టుకుని ఏదో వర్క్ గ్యాదర్ చేసుకొని ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఎవరికీ అన్యాయం చేయకుండా నేను బతుకుతున్నా అండి. ఎందుకంటే వాళ్ళు బతికించుకోవాలి. అందుగురించి నేనేంటంటే ఎన్ని కష్టాలు పడినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, పొద్దున్న లేచిన కాడి నుంచి వాళ్ళొచ్చి నా దగ్గరికి హెల్ప్ అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. అటువంటిది నా దరిద్రం ఏంటో గానీ, నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు. చెడెందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. ఎందుకంటే ఇద్దరు పెద్దోళ్ళున్నారు. వాళ్ళు పోషించుకోవాలి కదండీ! తప్పు కదా! మీకు మంచి జరగదు కదా! అర్థం చేసుకోండి దయచేసి. ప్లీజ్. ఎందుకంటే అమ్మ, నాన్న కంటే గొప్పోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు అద్భుతం. అమ్మ, నాన్న చాలా గొప్పోళ్ళండి. ఎందుకంటే దేవుడి కంటే గొప్పోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అండి అమ్మ, నాన్న.
వాళ్ళని సేవ్ చేసుకుందామని చూస్తున్నాం మేము. నాకేంటంటే ఎవడొకడు రంకు మూడ్‌లో తగులుతాడు. తగిలి నన్నేంటంటే ఏదో విధంగా ఇబ్బంది కలిగించి నన్నెలా తొక్కుదాం అనేసి ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు ప్లాన్ చేసుకుంటారో అర్థం కాదు. నన్నేం తొక్కను దయచేసి. ఎందుకంటే మా పేరెంట్స్‌ని చూసుకోవాలి. నా తాపత్రయం ఇది. ఈరోజు బతుకున్నానంటే వాళ్ళ గురించే బతుకున్నాను నేను. నాకున్న ప్రాబ్లమ్స్‌కి. వాళ్ళనేదో బతికించుకోవాలి. ప్లీజ్ దయచేసి మీకేమన్నా చేసే ఇది లేకపోతే కనుక శుభ్రంగా హ్యాపీగా తప్పుకోండి పర్లేదు. ఇబ్బందేం లేదు. నాకేం చేయాలనే రూల్ ఏం లేదు. ఎవరు ఏం చెయ్యవసరం లేదు. నన్ను ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ.